కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మా కొట్టారు. గత కొన్ని రోజులుగా ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, కేసీఆర్ సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మా కొట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత కేసీఆర్ నివాసంలో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇక ఈ సమీక్ష సమావేశానికి ఆదిలాబాద్ మాజీ మంత్రి అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సమీక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారుతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇతను ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడంపై ఇక తను ఖచ్చితంగా పార్టీ మారుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో చూడాలి ఇంద్రకరణ్ రెడ్డి నిర్ణయంపై మొత్తం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తన యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటారని చెప్పేసి కూడా వీళ్ళు భావిస్తున్నప్పటికీ కూడా తను ఖచ్చితంగా కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి కూడా అంటున్నారు. సో చూడాలి ఇక కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారు ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో అతను సంప్రదించిన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రము ఆదిలాబాద్ సమీక్ష సమావేశానికి ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కాకపోవడంపై ఇటు కేసీఆర్ కూడా ఆరా తీసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. నాయకులు ఎవరు వెళ్ళినా సరే కార్యకర్తలకి బలం మనకు ఉన్నది కాబట్టి సో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఇటు నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. సో ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ప్రకటన మాత్రం 9 మందిని మాత్రమే కేసీఆర్ ప్రకటన చేశారు. బీఎస్పీకి పొత్తులో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఆదిలాబాద్ సమీక్ష సమావేశానికి సంబంధించి పొత్తులో భాగంగా బీఎస్పీ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో సో ఇక కేసీఆర్ నిర్ణయంపై ఇక అది పొత్తులో భాగంగా బీఎస్పీ కేటాయిస్తారా లేదంటే బీఆర్ఎస్ కే ఇస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇటు ఒకవేళ బీఎస్పీ కేటాయించినా సరే బీఆర్ఎస్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ నిర్ణయం సంబంధించి మేము కూడా ఓకే చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంద్రకరణ్ రెడ్డిని సంబంధించి గైర్హాజరుపై కూడా మనము కొంతమంది ఎమ్మెల్యేలను అడగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో పరిధిలో ఉన్నటువంటి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అని అడగగా తను జ్వరం ఉండడం వల్లనే ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా పార్టీ మారతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే వార్తలు వినిపిస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ.